శంకర్ని ఎలా చూసినా అంటే ఏ యాంగిల్లో చూసినా ఎక్కడో చోట మాకు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి రామ్ గోపాల్ అలా బయటకు వస్తూ ఉంటాడు. సినిమా వాళ్ళు కూడా మేము వదలటలేదు. ఆయన పేరు గుర్తురాగానే మీరు ఇమీడియట్ గుర్తొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సో అలానే ఒక వెరైటీగా వస్తున్నారు. ఏంటి అసలు ఇది? సినిమా టైటిల్ నేను చెప్పట్లేదు, ఆయనతో చెప్పిద్దామని. ఏదో 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 ఒక రూపంలో వర్క్ చేయాలి, అది అంతే బ్రదర్, ఇంకేముంది అందులో. కాదు, ఇప్పుడు ప్రభు గారు మీ దగ్గరకు వచ్చి సినిమా చేద్దాం బ్రో అన్నప్పుడు సరదాగా తమ్ముడు అని పిలుస్తారు ఆయన మిమ్మల్ని? తమ్ముడు తమ్ముడు అంటారు. ఇందాకే బయటికి తీసుకెళ్లారు అన్నమాట మధ్యలో. ఈ ఇంటర్వ్యూలు అసలే పొద్దున్నే చేస్తున్నారు ఆయన కంటిన్యూగా. ఈరోజు 10 ఇంటర్వ్యూలు అయింది. సినిమా షూటింగ్ కూడా అంతే. షూటింగ్ కూడా ఒక 5 daysలో కంప్లీట్ చేస్తాం. ఫటాఫట్. ఫటాఫట్. సో ప్రొడ్యూసర్లకి బెస్ట్ చాయిస్ యాక్టర్ ఎవరు అంటే మనకి ఈజీగా కోఆపరేట్ చేసే స్టార్ అంటే మీరున్నారు ఇప్పుడు ప్రజెంట్. చెయ్యాలండి అంతే. ఇంకా మనల్ని నమ్మి వచ్చినప్పుడు మన వంతు మనం చేయాలి అంతే. అలా సరే, ఈ సినిమాకి అన్ని స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసరు, లిరిక్స్, డైలాగ్స్ అన్ని ప్రభు గారే ప్రొడ్యూసర్. అవును. ఆయన ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ రిలేటెడ్ టు రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా అన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇదేంటి ఈ రామ్ గోపాల్ వర్మ నన్ను వదలడా అని ఏమన్నా? అలాగ అనుకున్నాను, 100% అనుకున్నాను. కొంచెం గ్యాప్ ఇస్తానండి, మొన్న ఒకటి చేశాను, మళ్ళీ ఇమీడియట్గా అంటే కొంచెం బోర్ కొడుతుంది పరాన్నజీవి. కాదు శంకర్, నువ్వు ఎన్ని చేయొచ్చు కానీ ఇది వేరు, అలాగే ఏమనుకోకు నువ్వు అనేసి కంటెంట్ చెప్పారు. ఎందుకు రామ్ గోపాల్ వర్మ అనగానే మీరే గుర్తొస్తున్నారు ఇండస్ట్రీకి? ఏమో మరి నాకు తెలియదు, అంతే. అలా కుదిరింది అది. వాళ్ళు చేయమంటారు, చేసా. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? బాగా వచ్చిందండి. అంటే ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ గారిని మాటలతో ఒక వార్ జరిగింది, ఆయనలో ఉన్న ఫాల్ట్స్ అన్ని చూపించారా, లేకపోతే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ జనాల ఆడియన్స్ చూసారా? అసలు రామ్ గోపాల్ వర్మ గారికి చూపించడానికి సినిమానా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారి తప్పులు జనాలు చూపించడానికా? అసలు అది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఏంటిది? ఇది డైరెక్టర్ మధ్యన ఉండే ఒక మాటల యుద్ధం లాంటి సినిమా ఇది. ఇందులో మనం కేవలం ఆర్టిస్ట్గా, యాక్టర్గా వెళ్ళామా, చేసామా, వచ్చామా, అంతే. ఇక మిగతాదంతా ఇక వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఇతను ఏం చేశాడు అనేది, అతనికి ఏం కనెక్ట్ అవుతుందో, మళ్ళీ అతను ఏం చేస్తాడో ఇతని మీద, మళ్ళీ తర్వాత ఇతను ఏం చేస్తాడు అతని మీద, ఇంకా వాళ్ళే ఇష్టం. ఇంకా అది మనకు సంబంధం లేదు, మనం చేసేదే చేసి వచ్చాము. ఇంతే, మాటల యుద్ధంలాగా ఉంటుంది సినిమా, ఒక వారే, ఒక చిన్న యుద్ధంలాగా ఉంటుంది. అంటే అవార్డ్ మూవీస్ చూసాం, కమర్షియల్ సినిమాలు చూసాం, మాటల యుద్ధాల సినిమా ఫస్ట్ టైం. అవును, ఓన్లీ డైలాగ్ మీదే ఉండే కంటెంట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే, కొత్తగా ఉంటుంది ఆ విషయంలో. అవును, అంటే ఇందులో హీరోయిజం ఉండదు, తర్వాత ఇంకో కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, ఆ ట్రీట్మెంట్ కానీ, ఆ టేకింగ్ కానీ ఏం ఉండవు ఇందులో. జస్ట్ ఆ డైలాగ్స్ని, ఆయన రాసే మాటలని ఒక కంటెంట్ ద్వారా ఇద్దామనేసి ఆయన ఫిక్స్ అయ్యాడు. సో అది ఆ కంటెంటే కనిపిస్తుంది సినిమా. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పటి వరకు చేస్తున్న ఆయన వర్క్ మీద ఈయన ఫీల్ అయిన ఫీలింగ్స్ని మాటల్లో చూపించాడు. అది కూడా ఒక అభిమానంగానే, అతని మీద ఉన్న ఒక అభిమానం మీదే ఈ సినిమా తీయగలిగాడు ఆయన. ఒక అభిమానించే డైరెక్టరు ఇంకా బెటర్ సినిమాలు తీయాలి కదా, ఇంకా మంచి సినిమాలు రావాలి ఆయన నుంచి, కానీ రావట్లేదు అనే ఒక బాధతో తీసిన సినిమా ఇది. ఆయన అంటే ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్ విన్నప్పుడు ఏమనిపించింది అంటే నువ్వు ఒక 7-8 హిట్లు ఇచ్చావు, సో తర్వాత ఇలా ఎందుకు అయ్యావు అదే అనే బాధతో అందరికి ఉండే క్వశ్చన్ అది. కామన్ ఆడియన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఆయన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఇప్పుడు అంతగానే అభిమానిస్తున్న నాకు కానీ అందరికీ ఉండే ఒపీనియన్. మీకు కూడా ఇష్టం రామ్ గోపాల్? అయ్యో ఇష్టం. ఎలా అంటే ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్టం? అంటే నేను చదువుకున్నప్పుడు ఆయన సినిమాలు బాగా చూసేవాడిని, ఆ టైంలో ట్రెండింగ్ ఆయన సినిమాలు. సో ఇప్పుడు ఆయన సినిమాలు ట్రెండింగ్ లేదు, వేరే విధంగా ట్రెండింగ్ ఉన్నాయి. అవి మనకి ఎక్కట్లే, నచ్చట్లే. అతన్ని ఇప్పుడు మనం అతని సినిమాలు, అతను ఏంటి, అతని విలనిజం, అతని హీరోయిజం, అతని టేకింగు, ఆ సినిమాకు ఉన్న వాల్యూ, ఆయన కథ, కొత్తదనం, అది కదా వర్మ. ఆయన మీద మనం ఎప్పుడు ఒపీనియన్ అదే ఉంటుంది ఆయన మీద. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒపీనియన్ అయితే పోలేదు. మరి ఆయన వైపు నుంచి మాత్రం అది రావట్లేదు అనే ఒక బాధతోనే ఆయన సినిమా తీశారు. అది మనకు ఉంటుంది, మనం చెప్పలేము. ఒక డైరెక్టర్గా ఆయన చెప్పగలిగాడు అంతే. ఓకే. సో యాక్చువల్గా నేను ప్రభు గారిని కూడా అడగాలి ఈ క్వశ్చన్, బట్ మీరు ఆ స్టోరీ మొత్తం విని, సో మీరు లోపల పెట్టుకొని యాక్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు పాజిటివ్గా రియాక్ట్ అవుతాడా, లేకపోతే అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడా?
ఆయన ఈ సినిమా చూసిన తర్వాత కానీ ఆయన నిజమే నేను ఇప్పుడు తీస్తున్న ఈ సినిమాలు కాదు, నేను తీసే సినిమాలు ఆ రేంజ్కి నేను తీయట్లేదు, ఆ రేంజ్ సినిమాలు మళ్ళీ నేను తీస్తాను అనే కానీ ఆయన అంటే ఆయన కాళ్ళకు దండం పెట్టడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు ప్రభు గారు. ఆయనకు పాదాబంధనం చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఈయన ఒపీనియన్ అది. మరి ఆయన మరి ఏమంటాడో, ఏం మారుతాడో, ఎలా మారుతాడు ఏంటి అనేది తెలీదు. సో ఇదైతే ఆయన మంచి సినిమాలు తీయాలి, ఆయనకుండే లెవెల్స్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. ఆయన స్ట్రెంత్ బయటపడట్లేదు. ఆయన ఎక్స్పెక్టేషను, ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషను ఇండియా రేంజ్లో ఉంది, అవుట్ ఆఫ్లో కూడా ఉంది కదా ఆయన గురించి. నువ్వు అది పక్కన పెట్టి అది దానికోసం ఈయన తీశాడు. అది మళ్ళీ ఆయన ఆయన మళ్ళీ దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నువ్వు తలుసుకుంటే అని చెప్పి ఎందుకులే సినిమాలో చూడండి. అంటే రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ అని ఒక సినిమా తీసి జనాలు కొంచెం టెన్షన్ పడ్డారు, ఏంటి మా పవర్ స్టార్ని ఏమైనా చూపిస్తున్నాడా అని. కానీ లాస్ట్లో ఏదో డిస్కషన్ పెట్టి ఉపన్యాసం పెట్టి దాన్ని మొత్తం మార్చేశారు. బట్ ఈ సినిమాలో కూడా ఆయన్ని తిట్టి లాస్ట్లో ఏమన్నా మళ్ళీ కూల్ చేసే ప్రాసెసా? అంటే ఇతను ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఆ సినిమానే తీసుకున్నాడు. ఏది పవర్ స్టార్ సినిమానే తీసుకున్నాడు. పవర్ స్టార్ నాకు ఏం తెలియదండి. నేను కూడా మీలాగే ఒక అభిమాని కాబట్టి ఇద్దరుకును పవన్ కళ్యాణ్ గారికి ఇతనికి వీళ్ళిద్దరిని ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉంటారు చెప్పండి ఇండియాలో? మనకు తెలుగు ప్రేక్షకుల్లో రెండు డిఫరెంట్ కోణాలు ఇద్దరు ఉన్న. ఆ సినిమాలో వచ్చి ఆయన కూర్చోవడం ఇదంతా ఒక్కసారిగా అంతకుముందు ఆయన ఏం చేసాడు ఏంటి అనేది అన్నీ మర్చిపోయేటట్టు చేశాడు లాస్ట్లో వచ్చి. ఈయన ఆ సినిమాని చూసి ఇన్స్పిరేషన్గా ఏదో ఒకటి సినిమా చేయాలి, ఒక మంచి సినిమా అనేది ఉంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఆయన మార్పు కోరడానికి తీశాడు ఈ సినిమా. ఎందుకంటే కథలో నేను చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే అంతవరకు బాగా అర్థమైంది. సో ఎంతసేపు మీరు మారాలి, మీ వైపు నుంచి మంచి సినిమాలు రావాలి, ఇప్పుడు తీసుకుని అసలు సినిమాలే కాదు, ఎందుకు మీరు ఇంత గొప్ప డైరెక్టరు, ఇంత వండర్, మీరు ఇండియాకు వండర్ డైరెక్టర్ మీరు ఒకప్పుడు, అది ఏమైపోయింది ఇప్పుడు, అది ఎందుకు తీయట్లేదు అనే దాని మీద ఈయన ఈ సినిమాని అంటే ఆయనకు అడిగే ప్రశ్న ఈ సినిమా ద్వారా అడుగుతున్నాడు అతను.